అంబాసిడర్ గారు ఇంకో ప్రశ్న వస్తున్నాను పాపరా గారు. ఇప్పుడు పోస్ట్ ట్రంప్ ఇప్పుడు 2 టర్మ్స్ అయిపోతాయి, రేపు డెమోక్రట్స్ వచ్చారనుకోండి, ఇతని విషయంలో వెనజులన్ ప్రెసిడెంట్ విషయంలో ఏమన్నా మళ్ళీ ఇంకొక డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో గవర్నమెంట్ డెమోక్రాటిక్ హ్యాండ్స్లో పోయిన తర్వాత జరిగే ఏదైతే పర్యవసానాలు ఉంటాయో అది ఇట్ విల్ టెల్ అస్ డ్యూరింగ్ దిస్ టైం. ఇప్పుడు ఏమేమి జరుగుతున్నదని ఇప్పుడే స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఒకవేళ మామూలు మనం అనుకునేది ఏంటంటే, నేను అనుకునే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మధ్యలో నువ్వు చంపరు. ఎందుకంటే చంపితే ఇక అయిపోతుంది, దాని వాల్యూ అయిపోతుంది. తర్వాత ఇక ట్రంప్ మీద ఇప్పుడు ఎప్స్టైన్ కూడా అదేదైతే స్కాండల్ వచ్చిందో, ట్రంప్ అనేది అదర్ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ గ్రూప్ అని చంపించేసారు, సూసైడ్ కాదని ఏదైతే వచ్చి యాంటీకి వస్తుందో అలా వచ్చేస్తాయి. కాబట్టి ఆ ట్రయల్స్ నడుస్తూనే ఉంటాయి. దాంతోపాటు ఇంకా వేరియస్ ప్లేసెస్లో మనం గ్రీన్లాండ్స్ అనేది ఇంకా అదర్ కొలంబియా వాటి మీద కూడా ఇటువంటి యాక్షన్స్ స్టార్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అయితే పోస్ట్ ట్రంప్లో ఈ వెనిజులాన్ ప్రెసిడెంట్ డిపోజిట్ ప్రెసిడెంట్కు ఏమన్నా ఉపశమనం జరుగుతుందా అని అంటే ఇప్పుడు ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఎందుకంటే అమెరికన్స్ ఎంత ఇదైనా ఒక ఫారెన్ పాలసీకి వచ్చేసరికి బైపార్టీస్ జరిగిపోయింది. కానీ మనం ఇప్పుడు మధురం తీసుకుపోయి మళ్ళీ అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ వెనిజులా నువ్వే ఏలో అని చేస్తాం అనేది మాత్రం వాళ్ళు చేయరు. ఓకే, రైట్ సార్. ఒకసారి పాపారావు గారు క్విక్గా. అదే ఇందాక డాలర్ అమెరికా డిజిటిగ్రేట్ అవుతుంది దగ్గర కొంచెం వినోద్ గారితో కొంచెం నాకు ఇదేంటంటే, ఫ్రాయిడ్ 20th సెంచరీ బిగినింగ్ లో ఫ్రాయిడ్ ఒక మాట అన్నాడు, అమెరికాకు జబ్బు ఉంది, అది డలేరియా అన్నాడు. అంటే డాలర్ జబ్బు, అమెరికాకి డబ్బులు పిచ్చి, డలేరియా ఉందని మీరు చెక్ చేయండి. ఫ్రాయిడ్ లాస్ట్ 2 years ఆఫ్ ఫ్రాయిడ్ లైఫ్ లో చాలా క్లియర్ గా డలేరియా అనేది జబ్బు ఉంది అమెరికా. కానీ అంటే అమెరికా ప్రజల గురించి కూడా మాట్లాడాడు. ఏమన్నా అంటే వీళ్ళకి ఏ అథారిటీ పట్ల రెస్పెక్ట్ లేదు, కాబట్టి వీళ్ళు గనక పరిస్థితులు బాగాలేకపోతే వీళ్ళు దేన్ని లెక్క చేయరు, ఎంతైనా చిన్న భిన్నం అయిపోయే పరిస్థితి అమెరికాలో ఉందనేది ఫ్రాయిడ్ చాలా క్లియర్ గా అమెరికన్ మైండ్ ని అనలైజ్ చేస్తా చెప్పిన మాటలు. కాబట్టి ఈ రోజు కూడా మీకు చూడండి, మొన్న ట్రంప్ టారిఫ్ల గొడవ మొదలుపెట్టినప్పుడు ఏప్రిల్లో కాలిఫోర్నియాలో ఎక్కడ మాకు టారిఫ్లతో సంబంధం లేదు, మేము వేరే చేసుకుంటాం, మాకు టారిఫ్లు లేకుండా రావచ్చు అన్నారు. సో ఇప్పుడు ఆల్రెడీ ట్రంప్ మొదలుపెట్టిన ప్రతిదానికి రకరకాల రాష్ట్రాల నుంచి రకరకాల వ్యతిరేకతలు ఇవన్నీ వస్తున్నాయి, లుక్కలు ఉన్నాయి. అమెరికన్ పబ్లిక్ లో కూడా అథారిటీ పట్ల రెస్పెక్ట్ లేని మనస్తత్వం ఉంది. అంటే మామిడి గిరిధర్ గారు ఫైనల్ గా ఒక ప్రశ్న, ఇంకా టైం కూడా అయిపోతుంది. మామిడి గిరిధర్ గారు ఫైనల్ గా ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు కూతురు అల్లుడు కొడుకు కోసమైనా ఈ తాపత్రం ఆయిల్ కంపెనీలు వాళ్ళకి దోచిపెట్టడం కోసమైనా, అమెరికా కోసం కాదు అల్లుడు కోసం అనే మాట కూడా వస్తుంది. నేను చెప్పినట్టు అది మొత్తం ఆ డీప్ స్టేట్, అమెరికన్ డీప్ స్టేటే నిర్ణయిస్తుంది. దాంట్లో వీళ్ళు ఏదో చిలకొట్టుడు కొడతారు వీళ్ళ కుటుంబం, అంతేగాని ఆ 4 వర్టికల్స్ నేను ఏదైతే చెప్పానో 4 స్తంభాలు వాళ్ళు నిర్ణయిస్తారు. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వస్తారు పోతారు, కానీ వాళ్ళ పాలసీలు ఏం మార్పులు ఉండవు. వాళ్ళు నిర్ణయించిన దాని ఆధారంగా ఇతను కూడా చేయాలి. నేను శాంతి దూతను యుద్ధాలు చేయను అన్నటువంటి డొనాల్డ్ ట్రంప్ వచ్చిన సంవత్సరంలో ఎన్ని యుద్ధాలు చేశాడు? యమన్ మీద యుద్ధం చేశాడు. యమన్ మీద యుద్ధం చేసేసరికి అక్కడ వాళ్ళు తిరిగి కొట్టేసరికి అక్కడ యుద్ధం ఆపేసి పరిపోయి వచ్చాడు. అక్కడి నుంచి ఒక టెర్రరిస్ట్ గ్రూప్ హౌతీలతో తట్టుకోలేకపోయాడు ఈయన. తర్వాత మనం ఇరాన్ లో వెళ్ళి 4 బాంబులు వేసి వచ్చాడు. ఇరాన్ తో యుద్ధం చేసే స్తోమత లేదు కానీ బాంబులు వేసి వచ్చాడు. అక్కడ బూట్స్ దింపాడంటే వేల సంఖ్యలో అమెరికన్ చనిపోతారు అక్కడ. అలాగే ఇప్పుడు వెనిజులా మీద దాడి చేస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన చేయొద్దు అనుకున్నా ఆయన చేతిలో ఉండదు, ఈ డీప్ స్టేట్ నిర్ణయిస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం నిర్ణయిస్తే అదే ఉంటుంది. పైపెచ్చు ఎలా జో బైడెన్ చేశాడు ఈయన కూడా చేయబోతున్నాడు. ఈయన టర్మ్ అయిపోయేసరికి తన కొడుకుని, అల్లుడిని, తర్వాత కూతుర్ని, వీళ్ళందరినీ కూడా యావజ్జీవం వాళ్ళకి క్షమాభిక్ష పెట్టేస్తారు. ఇప్పుడు హంటర్ బైడెన్ ఏం చేశాడు జో బైడెన్, అదే పరిస్థితి ఇక్కడ కూడా జరగబోతుంది. కాబట్టి వీళ్ళు ఎన్ని లూట్ చేసినా ఈ 4 ఏళ్లలో వాళ్ళని ఎవరు ప్రాసిక్యూట్ చేయకుండా వాళ్ళని చేసుకుంటారు. కాబట్టి అక్కడ డెమోక్రసీ అనేది లేదు ఆ దేశంలో, అదొక ఫ్యాసిస్ట్ డిక్టేటర్షిప్. అది అర్థం చేసుకోవాలి. డెమోక్రసీ అనేది ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే భారతదేశంలో మాత్రమే ఉంది. వాజ్పేయి గారిని, ఇందిరాగాంధీ గారిని పెద్ద పెద్ద దిగ్గజాలను ఓడించినటువంటి చరిత్ర ఉన్నటువంటి మన దేశం ఇది. కాబట్టి ఇక్కడే డెమోక్రసీ ఉంది. ఇక్కడ డెమోక్రసీ లేదు, మీరు డెమోక్రసీ మేము నేర్పిస్తామని ఇప్పుడు కూడా ఈ వెస్ట్ మనకు నీతులు చెప్పే ప్రయత్నం చేస్తారు. ఆ స్థితిలో వాళ్ళు లేరు వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ గిరిధర్ గారు, అలాగే అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, పాపారావు గారు అండ్ పెద్దిరెడ్డి రవికిరణ్ గారు అందరికీ ధన్యవాదాలు. సో చూసాం కదా, వెనిజులాన్ అధ్యక్షుడిని ఆయన భారత్తో సహా అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ముందర ప్రవేశపెట్టబోతున్నారు. ఏది ఈ డ్రగ్ పెడ్లర్సు అలాగే ఇలాంటి కేసుల్లో ఉన్న వాళ్ళ సెల్లోనే ఆయన డిటైన్ చేశారంటే ఎంత కేసు తీవ్రత ఏ స్థాయిలో ఉంది అంటే
నేరాలు అభియోగాలు మోపబడ్డాయి. నిజమా కాదా అనే అంశం పక్కన పెడితే ఆయన ప్రాసిక్యూషన్ మాత్రం చాలా దుర్మార్గంగా ఉండబోతోంది. చంపుతారా లేదా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. కల్నల్ గడాఫీ, సద్దాం హుస్సేన్లకు పట్టిన గతే. అండ్ అలాగే పాపారావు గారు చెప్పినట్టు డలేరియా అనే జబ్బుతో అమెరికా యంత్రాంగం బాధపడుతుంది. ప్రజలకు